గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు మీ మధ్యలో పంచుకోవడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను, ఎంతగానో ఆనందిస్తూ ఉన్నానండి. నిజంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే చాలామంది ఈ లోకం యొక్క ఆశలను ఫాలో అవుతూ ఉన్నారు కదండి. లోకస్తులు మన ముందు కనిపించేవారు ఏం ఫాలో అవుతూ ఉన్నారో అవి మనం గుడ్డిగా ఫాలో చేస్తూ ఉన్నాం. అది మంచియా చెడా, అది శ్రేష్టమైనదా కాదా, కొంచెం కూడా మనం ఆలోచన చేయట్లేదండి. కానీ వాక్యము ఒక చక్కటి మాట చెప్తా ఉంది, అది మనం చదువుకుందాం. మొదటి యోహానుకు రాసిన పత్రిక 2:17 చదువుకుందాం. లోకమును దాని ఆశలను గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. వాక్యం చెప్తా ఉంది, ఈ లోకము దాని ఆశలు గతించిపోతాయంట అండి. ఈ రోజున్న ట్రెండ్ రేపు ఉండకపోవచ్చు, ఈ రోజున్న ఫ్యాషన్ రేపు ఉండకపోవచ్చు, ఈరోజు మనం ఫాలో అవుతుంది కొన్ని రోజుల తర్వాత కనిపించకుండా పోవచ్చు, గతించిపోతూ ఉంటాయంట. కానీ వాక్యం చెప్తా ఉంది, దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. మనం ఈ లోకంలో నిలబడాలంటే, పరలోకంలో మనం ఉండాలంటే, నిత్య జీవంలో మనం అడుగు పెట్టాలంటే, నిరంతరము నిలిచి ఉండాలంటే లోకాన్ని ఫాలో చేయకండి, దేవుని ఫాలో చేయండి, దేవుని వాక్యాన్ని ఫాలో చేయండి. మీరు నిరంతరము నిలిచి ఉంటారు, మీరు నిరంతరము దేవునిలో ఆనందిస్తారు, సంతోషిస్తారు. దేవుడు మీ జీవితంలో ఉన్నత కార్యములు జరిగిస్తాడండి. సో ఈ కొద్ది వాక్యము దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.